ఏదైనా మీకు ఉన్నప్పుడు వెంటనే వచ్చి మీరు వ్యాక్సినేషన్ షెడ్యూల్ అని ఉంటుందండి. దీన్ని పోస్ట్ ఎక్స్పోజర్ ప్రొఫైలాక్సిస్. అయితే పెట్ డాగ్స్ ఉన్న వాళ్ళు మనకి ప్రీ ఎక్స్పోజర్ ప్రొఫైలాక్సిస్ కూడా తీసుకోవచ్చు. అంటే మనకి ముందుగానే 2 డోసెస్ ఉంటాయండి. 0 అంటే అప్పటికప్పుడు, నెక్స్ట్ తర్వాత 3 days తర్వాత వ్యాక్సిన్ వేయించుకోవచ్చు. ఒకవేళ రిపీటెడ్గా అవుతుంటే దానికి బూస్టర్ డోస్ కూడా వేయించుకోవచ్చు. అయితే మీకు వెంటనే డాక్టర్ దగ్గర వచ్చాక పోస్ట్ ఎక్స్పోజర్ అంటే తర్వాత అది మీకు లాలాజలం అంటిన, బైట్ ఉన్న, స్క్రాచ్ ఉన్న తర్వాత మీరు వచ్చాక మనం పోస్ట్ ఎక్స్పోజర్ ప్రొఫైలాక్సిస్ అనేది ఇస్తుంటాం. ఆ పోస్ట్ ఎక్స్పోజర్ ప్రొఫైలాక్సిస్ మనకి 2 types ఉంటాయండి. ఎసెన్స్ అండ్ థాయ్ రెజిమెన్ అని ఉంటాయి. మనకి అప్పట్లో మీరు చూసే ఉంటారు 16 ఇంజెక్షన్లు బొడ్డు చుట్టూ ఇప్పించుకోవాలని. దానివల్ల కూడా చాలామంది భయపడి రేబీస్ వ్యాక్సిన్ ఇప్పించుకోకుండా ఉండడానికి మెయిన్ రీజన్ అదండి. కానీ ఇప్పటికీ కొందరికి తెలీదు, చాలామందికి ఊళ్ళో ఉన్న వాళ్ళకి ఇప్పటికీ వాళ్ళు ఇంకా 16 ఇంజెక్షన్లు తీసుకోవాలి బొడ్డు చుట్టూ అని అనుకుంటున్నారు. కానీ కాదండి, ఇప్పుడు చాలా డెవలప్ అయిపోయింది మనకి. దీనికి ముందు ఇప్పుడు దాని తర్వాత ఓన్లీ 5 doses మాత్రమే 0, 3, 7, 14, 28 డోసెస్లో మనకి మజిల్లో ఇచ్చే జస్ట్ 2 sides మజిల్స్ ఇస్తే సరిపోతుంది, అలా ఉంటుండే. ఇప్పుడైతే ఇంకా నెక్స్ట్ అప్డేటెడ్ ఇంట్రాడర్మల్ అంటే స్కిన్కి ఇస్తే సరిపోతుంది, మీకు ఎక్కువ నొప్పి కూడా ఉండదు. జస్ట్ 2 sides వచ్చినప్పుడు ఇక్కడ ఏదైనా 2 sides జస్ట్ స్కిన్కి తీసుకుంటే సరిపోతుంది. మనకి ఇంట్రాడర్మల్ అంటారు. అది మీకు ఓన్లీ 4 doses 0, 3, 7, 28 daysలలో ఇస్తున్నామండి.